హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? మీకు ఈరోజు అమెరికాలో ఒక షాప్ చూపిస్తాను చూడండి. ఏం లేదు, ఇది డ్రాప్ ఆఫ్ డొనేషన్స్ అని చెప్పి మనము సామాన్ మనకి వద్దనుకుంటే మనం ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి మూవ్ అవుతున్నామంటే ఇక్కడ చాలా వరకు ఒక సామాను పట్టుకెళ్ళాలన్నమాట. ఎందుకంటే లేబర్ చాలా టూ మచ్ కాస్ట్. లేబర్కి ఇవ్వాల్సిన అమౌంట్తో మనం అక్కడికి వెళ్ళాక ఇంకో స్టేట్కి వెళ్తే సామాన్ని కొనుక్కోవచ్చు. లేబర్లు రారు మనకి. అమెరికన్స్కి లేబర్లు ఇవ్వాలంటే మన శాలరీలు మన ఆస్తులు అమ్ముకోవాలి. అలా ఉంటుంది. అలా అని చెప్పి ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి మూవ్ అవ్వాలంటే మనము ట్రక్కు పట్టుకొని మనం ట్రక్ తోటి మనమే హ్యాంగ్ చేసుకుంటూ కార్కి ఇలా ఒళ్ళు ఉంటుంది. అందుకే ఒక సామాన్ తీసుకెళ్ళాలంటే చాలా కష్టం ఇక్కడ. అందుకే ఏం చేస్తారంటే మన వాళ్ళు కానీ ఇంకా అమెరికన్స్ కానీ ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి మూవ్ అవ్వాలంటే సామాన్ని డ్రాప్ ఆఫ్ డొనేషన్స్ అనే దగ్గర కానీ లేకపోతే ట్రాష్ పక్కన పెట్టేసి వెళ్తారు. ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళైతే తీసుకోబోతారు అనమాట. ఇక్కడ వచ్చేసి డొనేషన్ డ్రాప్ ఆఫ్లో మీకు చూపిస్తున్నాను కదా, కబోర్డ్స్, తర్వాత వాషింగ్ మిషన్స్, డైనింగ్ టేబుల్స్, డిష్ వాషర్స్, ఇంకా చిన్న చిన్నగా కౌచెస్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. పెయింట్ డబ్బాలు, వుడ్, డైనింగ్ టేబుల్స్, తర్వాత టీవీ స్టాండ్లు అన్నీ ఉంటాయి. ఇది లేదనకుండా నీకు వద్దనుకున్నాం అనుకో, అది వేస్ట్ చేయకుండా మనం అక్కడ ఇచ్చేసి వెళ్తే ఫ్రీగా ఇవ్వాలి. మనము అక్కడ ఫ్రీగా ఇస్తే వాళ్ళు అది మెయింటైన్ చేయడానికో లేకపోతే సంథింగ్ నాకు తెలీదు, వాళ్ళు మనకి కొంచెం ఒక $100 పెట్టి మనకి అలా మనకి సేల్ చేస్తుంటారు అనమాట. మరీ టూ మచ్ కాస్ట్ ఏమి ఉండదు, సెకండ్సే కాబట్టి ఇవన్నీ. నేను ఇక్కడ చూపిస్తున్న చైర్స్ వచ్చి అవి $15, $10 అలా ఉంటాయి. డైనింగ్ టేబుల్స్ వచ్చి ఒక $45, $50 అలా ఉంటాయి అనమాట. ఒకవేళ మనం ఏదైనా కొనుక్కున్నాం అనుకో మనకి 10 days టైం ఇస్తారు. అక్కడ సోల్డ్ అవుట్ అని మనం కొనుక్కుంటాం కదా. ఈ కౌచెస్ కూడా అంతే, మనకి సింగిల్గా ఇది $25 ఉంటుంది. మనం కావాలనుకుంటే మనం కొనుక్కున్నాం అనుకో అక్కడ పే చేసి వెళ్తే వాళ్ళు సోల్డ్ అవుట్ అని చెప్పేసి మనం కొనుక్కున్న ఐటెం మీద పెట్టేస్తారనమాట. అలా ఉంటుంది. మనం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అక్కడ సోల్డ్ అవుట్ అని స్టిక్కర్ పెట్టేస్తారనమాట. అది 10 days టైం ఇస్తారు. మనం అది కావాలనుకుంటే ఒక ట్రక్ పట్టుకొచ్చేసి మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. వాషింగ్ మిషన్లు, తర్వాత డిష్ వాషర్లు, ఫోటో ఫ్రేమ్స్, గ్లాసెస్, కుక్కర్లు, నీకు వద్దనుకున్న సామాన్ మాత్రం అక్కడ డొనేషన్స్లో ఇచ్చేస్తే వాళ్ళు సేల్ చేసుకుంటారు, మన అమ్ముతారనమాట. ఇలా మార్కెట్ ప్లేస్లలో కొద్దిమంది పెట్టుకుంటారు. ఇలా డొనేషన్స్ డ్రాప్ ఆఫ్లో ఇచ్చేసి వెళ్తుంటారు. ఒక్క స్టేట్ నుంచి ఒక స్టేట్కి మూవ్ అవ్వాలంటే చాలా కష్టం అండి. ఇక్కడ లేబర్స్ అస్సలు చిక్కరు. మనకైతే మొత్తం పెట్టింటారు అనమాట. మనకి కావాలనుకుంటే తీసుకోవచ్చు. మరి టూ మచ్ కాస్ట్ ఏమి ఉండవు అనమాట. యూజ్ అయ్యే వాళ్ళకి ఒకవేళ అమెరికాలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అనుకుంటుంటారు కదా, అలా మనం కూడా వీడియో తీసి చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్ అందరికీ అని చెప్పి నేను వీడియో తీసాను అనమాట. ఇంకా మనకి పెయింట్ డబ్బాలు, ఒకవేళ ఓన్ హౌసెస్ ఉన్నాయనుకో వాళ్ళు రిపేరీ కూడా చాలా కష్టం అనమాట ఇక్కడ. అందుకే అన్నీ నేర్చుకుంటారు ఇలా లేబర్ స్టిక్కర్ అని చెప్పేసి. అలా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.